తప్పండి. ఎందుకో మాంగళ్యం తంతునా నేనా అందుకోమన్నది మంత్రం కాదురా, ఐరన్ బాక్స్. ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా, పెళ్లి. పెళ్లి బాక్స్ అందుకో. సారీ బ్రదరు. అక్క, ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు, ఝాన్సీకి పెట్టక్క. దానికి వేరే ఉందిలే, నువ్వు పెట్టుకో. ఈరోజు సుందరం ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఇలా సతీ సమేతంగా వచ్చావే. నేను సతీ సమేతంగా రావటం ఏంటన్నా మాటలు, దాని ఇంట్లో పెట్టి తాళం పెట్టి వచ్చాను. పెద్ద మేడం గారు కాదు, చిన్న మేడం గారు వచ్చారు. అల్లుడు గారు, ఇన్నాళ్ళు మీరు మనిషి అనుకున్నారు, కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని, మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను. కానీ మా బేబీ వెంట లేకుండా మీరు గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ నౌ తెలిసింది. ఐ ఆమ్ వెరీ 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 సారీ. సైలెన్స్ ప్లీజ్. ఈ పరిస్థితుల్లో మీరు అరిస్తే దేవమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అంచేత కామ్గా వెళ్ళి మూల కూర్చోండి. పెళ్లికి వచ్చావా? కాదు, పెళ్లి పందిలో ఇస్తున్నా బాకీ వసూలు చేసుకోవడం వచ్చాను. ఇస్తారా బాయ్, ఏదో బాకీ. ఏంటి చేదినా మటను, అవతల పెళ్లి అయిపోతుంటాను. అయిపోవటం లేదు, ఆగిపోతుంది. ఏంటి నిజమే? నిజమేరన్నా అబ్బా. ఓర్ని అబ్బా, అవతల నిక్షేపంగా పెళ్లి అయిపోతుంటే ఆగిపోతుందంటావేంట్రా? అన్ఫినిష్డ్ ఫేసు అసలైంది కొట్టుకొచ్చేస్తే పెళ్లి ఎలా జరుగుతుందిరా? అసలు ఇది కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్ము కట్టేస్తాడు. ఏది లేకపోతే పెళ్లి జరగదో అది కొట్టుకొచ్చేసా. ఏంటది? బెల్లం, జీలకర్ర. ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే? ఓరిని కడుపులో కడపాంపులు పెట్టో, అవి కూడా తినేసావా? లాభం లేదు, నువ్వు తక్షణమే గాడిపోయి దగ్గరికి వెళ్ళిపో. అక్కడున్న పుల్లలు పిడకలు డేగిసాలు మింగాయి. ఒక గారెడు కిరసనాలు తాగి అగ్గిపుల్ల పుట్టించుకున్న దరిద్రం వదులుతుంది. ఓకే బ్రదర్. జాగ్రత్త, లేస్తున్నాడు వాడు, లేస్తున్నాడు, జాగ్రత్త. అమ్మా, జీలకర్ర బెల్లం వరుస పోరు తెచ్చిపెట్టండి. ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా? తెలుసుంటే అవి కూడా కొట్టేసేవాడిని. ఓసారి ఫేసి స్మైలీ. మీ నోటన మాటనేట ఆవేశపడిపోయి తిట్టమాక, కొబ్బరి తోట మిస్ అవుద్ది. ఇంకా తోట కోట అంటావేంటి? అవతల బెల్లం పెడుతుంటే బెల్లం పెట్టగానే బెల్లం అవదు, కాపురం చెయ్యాలి కదా. అంటే నీకు పర్సనల్ గా చెప్తాను, పద. అదా ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి? జీలకర్ర నోట్లో వేసుకో, బెల్లం నెత్తి మీద పెట్టుకో. థ్యాంక్స్. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను, వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి, నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తుంది ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు, అందమా మీదరా తాకట్టు పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలేంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అప్ప కాదు, ఇది ఏమిటి? పొట్టికాయ. అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అప్పు కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? నువ్వు మనిషివా చెట్టువా? ఓరి నాయను ఇదే నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధ అయిపోయారా? అంబూతు ఎక్కడి నుంచి ఉన్నాడా? ఇది దుంపదగా. ఇదిగో బావగారు, ఇదిగో బావగారు, ఏదో కొనను కుదిరితే అక్కడ మా వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ మీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ నిల్చున్నారా? మళ్ళీ ఏమైందండి? మీ వాళ్ళు మా వాళ్ళకి పెరుగులో నెయ్యి పట్టించట్లేదండి.
పెరుగులో నెయ్యి. కూరలో వడ్డించారు, గారెలో వడ్డించారు, బూరెలో వడ్డించారు, పెరుగులో వడ్డించడానికి ఏమిటండి మాయ రోగం? మా వేస్ట్ ఫెలోస్ కి మీరు టేస్ట్ తెలియక పొరపాటు పడుంటారు, క్షమించండి. సరి తోలపాకులో ఈ మాత్రం జీడిపప్పు బాదం పప్పు వేసి కిడ్నీలు కట్టి పంపించండి. కాస్త గన్నేరు పప్పు కూడా వేయించమంటారా? వేసి మీ వాళ్ళకి పంపించండి. ఇదేమిటయ్యా, శుభమాని పెళ్లి చేస్తుంటే శవాలు వేసుకొచ్చారు. సారీ సార్, కంగారు బోర్డు మార్చలేదు. అంటే మీరు శవాలను కూడా మోస్తుంటారా? కుక్కలను కూడా పడుతుంటామండి, త్వరలో పందులు కూడా ట్రై చేస్తాం. అయితే ఇది మెయిన్ జాబ్ అండి, అవి పార్ట్ టైం జాబ్స్. ఏం జాబులో ఏమిటో త్వరగా కానివ్వండి. పెళ్లి బట్టలు చూసి మా ఆయన కానీ కట్నం వద్దని నన్ను పెళ్లి చేసుకున్నాడు తెలుసా? రెండో రోజే మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేసాడుగా. వెరీ గుడ్. పెళ్లి వాళ్ళంటే ఇలా నవ్వుతూ ఉండాలి, అలాగే కంటిన్యూ చేయండి. ఎవరై నువ్వు బట్టలు మార్చుకుంటూ వీడియో తీస్తున్నావు? బ్లూ ఫిల్మ్ తీసేవాడేమో. అయ్యో కాదండి, ఈ పెళ్లికి వీడియోగ్రాఫర్ని. మీరు చేతులు కట్టుకోండి, ఇటు నుంచి కవర్ చేస్తా. పెళ్లి కూతురేంటి మరి ఎంత ముదరగా ఉంది? మీరు మరి అలా బీసిపోకండి, ఎంతైనా పెళ్లి కూతురు కదా, కాస్త తల నుంచి సిగ్గుపడండి. నేను పెళ్లి కూతుని కాదు బాబు, మరి పిల్ల తల్లిని. మరి పెళ్ళేది? అదిగో. ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఏ నాకన్నా పెద్దదానిలా ఉందా? కాదు, పెళ్ళూరేగింపు గ్యాస్ లైట్లు మోసేదానిలాగా ఉంది. అయినా కన్నంబాలాగా ఉండవలసింది మీరు కరీనా కపూర్ లా తయారై ఐశ్వర్యరాలాగా అందంగా ఉండవలసిన మీ అమ్మాయిని అంజలి దేవిలా తయారు చేస్తారా? అసలు మీరు ఎలా ఒప్పుకున్నారండి? తను మోగది బాబు. ఐఎమ్ సారీ. డోంట్ వరీ, మోగదానిగా పుట్టడం గొప్ప వరం. అబద్ధాలు చెప్పే ఛాన్స్ లేదు, అడ్డమైన వాగుడు వాగే అవకాశం లేదు. ఏ స్టేట్ కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా భాష ప్రాబ్లం ఉండదు. అన్నిటికంటే గొప్ప భాష ఈ మోగ భాష. ఏమండి, మీరు మరీ ఇలా ఓవర్ మేకప్ తో కనిపిస్తే పబ్లిక్ అంతా మిమ్మల్ని వ్యాంప్ టైప్ అనుకుంటారు. ఉండండి చెప్తా. ఇటువంటి గుడ్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ మీలో తల్లిని చూస్తారు, ఈ మోగ తల్లిలో పెళ్లి కూతురుని చూస్తారు. పదండి. ఇవ్వండి అక్షంతలు. ఇంకేమైనా కావాలా? ఇఫ్ యు డోంట్ మైండ్, అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బోండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అగ్రసాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమన్నా మీరు అలా ఒంగుని బొండాలు సత్తుంటే మా ఓనర్ గారు కాస్ట్ దెబ్బతాడతాయి. నేను తప్పని చెప్తాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎంతైనా లేడీస్ కదండి. నా పేరు గాలికొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అబిట్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్కి ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్నే నేను చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. మళ్ళీ అక్కడికి మారుస్తున్నా ఎందుకు? అక్కడ వాస్తు బాగాలేదురా, ఇక్కడ వాస్తు అదిరిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆడపిల్లి వారి సైడా మగపిల్లి వారి సైడా? ఆడపెళ్లి వారి సైడ్. అయితే మీరు ఒక 5 ఏళ్ళని వెనకాల కూర్చోండి, అవుట్ ఫోక్స్ లో. దేనికి? మీరు చాలా అందంగా ఉన్నారు, చూడగానే నచ్చేలా ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి పెట్ల మీదకి వెళ్తూ మిమ్మల్ని చూసాడు అనుకోండి, తాళి మీ మళ్ళీ కడతానంటాడు, తేడాలు వచ్చేస్తాయి. పెళ్లికి వచ్చి పెళ్లి ఆపేసిన పాప మీకు ఎందుకండి? ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. వీడేంటి గాలి ఆగిపోయాడు? వాట్ ఏ మ్యాన్. నువ్వు సత్తిపండు. ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవడ్రా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతే ఎలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను ఇఫామ్ ఎదురా.
యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్లకి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్ ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చింతపండు స్మెల్. నువ్వు నా సత్తుపండేనా? సత్యపండు ఎవరా సత్యపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్. ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు సచినోడా? యు స్టూపిడ్ డాన్సర్స్ ఇడియట్స్ కాంపిటీషన్ అతబడి కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కరే చదవ నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్యపండువో సత్యావని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.